సౌత్ ఆఫ్రికా చేతిలో దారుణంగా ఓడిపోయి సెమీస్ వెళ్లడానికి దాదాపు ఒక యుద్ధం చేయాల్సిన స్థితిలో ఉన్న టీమిండియాకు మరో గట్టి దెబ్బ తగిలింది. టీమిండియా ఫినిషర్ అండ్ బెస్ట్ ఫీల్డర్ అయిన రింకు సింగ్ టీం నుండి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సడన్ గా బయటికి వెళ్లిపోయాడు. దాంతో జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్లో అతని ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తారు అని టీమిండియాలో పెద్ద చర్చే నడుస్తోంది. దాంతో టీంలోకి సంజు శాంసన్, అక్షర పటేల్ వంటి ప్లేయర్స్ రాబోతున్నారు అని క్రికెట్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే అసలు రింకు టీం నుండి ఎందుకు వెళ్లిపోయాడు, అతని తండ్రికి ఏమైంది, టీంలోకి మళ్లీ ఎప్పుడు వస్తాడు, అప్పటి వరకు రింకు ప్లేస్లో ఎవరు రాబోతున్నారు, ఓపెనర్గా సంజు శాంసన్ మళ్లీ వస్తున్నాడా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రస్తుతం టీమిండియా పరిస్థితిని గమనిస్తే సూపర్ 8 దశలో మన మొదటి అడుగు తడబడింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్లో మనం ఏకంగా 76 రన్స్ భారీ తేడాతో ఓడిపోయాం. ఈ ఒక్క ఓటమి వల్ల మన నెట్ రన్ రేట్ -3.8కు పడిపోయింది. దాంతో గ్రూప్ 1 పాయింట్ల టేబుల్లో ఇండియా 3వ స్థానానికి పడిపోయింది. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. ఇప్పుడు సెమీఫైనల్కు చేరడం అనేది ఒక గగనంగా మారిపోయింది. ఇప్పుడు టీమిండియా సెమీస్కు వెళ్లాలంటే రెండే దారులున్నాయి. మొదటిదేంటంటే మన తర్వాతి 2 మ్యాచ్లో అంటే జింబాబ్వే మరియు వెస్టిండీస్లపై అత్యంత భారీ తేడాతో విజయం సాధించాలి. అదే సమయంలో సౌత్ ఆఫ్రికా కూడా ఈ 2 జట్లపై గెలిస్తే రన్ రేట్ ఆధారంగా మనకు అవకాశం ఉంటుంది. ఒకవేళ రన్ రేట్ మీద ఆధారపడకూడదు అనుకుంటే దానికి రెండవ దారి ఉంది. అదేంటంటే మనం మన 2 మ్యాచ్లు గెలవాలి. అలాగే సౌత్ ఆఫ్రికా తన తదుపరి 2 మ్యాచ్లో ఓడిపోవాలని మనం కోరుకోవాలి. అప్పుడు మనం 4 పాయింట్లతో సెమీస్కు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అసలు సమస్య రన్ రేట్. వెస్టిండీస్తో మన చివరి మ్యాచ్ వచ్చే ఆదివారం జరుగుతుంది కాబట్టి ఆ సమయానికి మనకు క్వాలిఫికేషన్ గురించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ టెన్షన్ల మధ్య టీమిండియాకు మరో పెద్ద షాక్ తగిలింది. అదే మన విధ్వంసకర బ్యాటర్ రింకు సింగ్ జట్టును వీడటం. ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో జరగనున్న కీలకమైన సూపర్ 8 మ్యాచ్కు ముందు రింకు ఇంటికి వెళ్లిపోయాడు. దీనికి కారణం ఆయన తండ్రి కంచన్ సింగ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండటమే. గత ఏడాది నుంచి ఆయన స్టేజ్ 4 లివర్ క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్లో వెంటిలేటర్ సపోర్ట్పై చికిత్స పొందుతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో తన కుటుంబానికి అండగా ఉండటానికి రింకు టీం క్యాంప్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అందుకే అతను మంగళవారం చెపాక్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్కు కూడా ఆయన హాజరు కాలేదు. రింకు ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్లో కేవలం 24 రన్స్ చేసి పెద్దగా రాణించలేదు. అలాగే సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ రింకు లేకపోవటం టీమిండియాకు ఎందుకు దెబ్బ అంటే టీమిండియాలో ఉన్న బెస్ట్ ఫీల్డర్ రింకు సింగే. ప్రతి మ్యాచ్లో రింకు ఎలా బ్యాటింగ్ చేసినా అతను చేసే ఫీల్డింగ్ మరియు అతను పట్టే క్యాచ్లు టీంకు ఎంతో హెల్ప్ అవుతున్నాయి. అలాగే రింకు ఒక బెస్ట్ ఫినిషర్ కూడా. అందుకే రింకు వంటి మ్యాచ్ విన్నర్ లేకపోవటం జట్టు మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు. మరి రింకు సింగ్ లేని లోటును ఎవరు భర్తీ చేస్తారు అంటే ఇప్పుడు అందరి దృష్టి సంజు శాంసన్ వైపు ఉంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం జింబాబ్వేతో జరిగే మ్యాచ్లో రింకు స్థానంలో సంజు శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే సంజు శాంసన్ నెట్స్లో చాలా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మొహమ్మద్ సిరాజ్ మరియు అర్ష్దీప్ సింగ్ వేసిన పేస్ బౌలింగ్ను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అలాగే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో కూడా భారీ సిక్సర్లు బాదాడు. గతంలో నమీబియాతో జరిగిన మ్యాచ్లో సంజు కేవలం 8 బాల్స్లోనే 22 రన్స్ చేసి తన ఫామ్ ఏంటో నిరూపించుకున్నాడు. అలాగే ప్రస్తుతం ఇండియన్ టాప్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్లు ఎక్కువగా ఉండటంతో సంజు శాంసన్ లాంటి రైట్ హ్యాండర్ రావడం వల్ల
టీంకు మంచి బ్యాలెన్స్ దొరుకుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే సంజు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఒకవేళ అతను అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తే ఇషాన్ కిషన్ 3వ స్థానంలో రావచ్చు. ఇక మరికొన్ని రిపోర్ట్స్ ప్రకారం సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3కి ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు పేలవమైన ఫామ్లో ఉన్న తిలక్ వర్మ జట్టు నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే చెన్నైలోని చేపాక్ స్టేడియం సాధారణంగా స్పిన్నర్లకు స్వర్గధామం అని మనందరికీ తెలుసు. అందుకే ఈ మ్యాచ్లో ఇండియా 3 స్పిన్నర్లతో బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తోంది. అలా కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కుల్దీప్, వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ అనే 3 స్పిన్నర్ల త్రయం జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేసే బాధ్యత తీసుకోనుంది. గత మ్యాచ్లో బెంచ్కే పరిమితమైన వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈసారి వాషింగ్టన్ సుందర్ స్థానంలో లేదా రింకు స్థానంలో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అక్షర్ కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా లోయర్ ఆర్డర్లో వచ్చి భారీ హిట్లు కూడా కొట్టగలడు. ఇది టీంకు అదనపు బలం ఇస్తుంది. ఇక పేస్ బౌలింగ్ బాధ్యతలను హార్దిక్ పాండ్యా మరియు శివన్ దూబే పంచుకుంటారు. వీరు పార్ట్ టైం పేసర్లుగా కాకుండా పూర్తి స్థాయి పేస్ ఆప్షన్లుగా జట్టుకు సహకరిస్తారు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే తిలక్ వర్మ పరిస్థితి. ఈ టోర్నీలో ఇప్పటివరకు తిలక్ ఆడిన 5 మ్యాచ్లో కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో. అందుకే ఒకవేళ సంజు శాంసన్ జట్టులోకి వస్తే తిలక్ వర్మ లేదా అభిషేక్ శర్మలలో ఒకరు తమ స్థానాన్ని కోల్పోయే ప్రమాదముంది. ఈ కారణంగానే టీం మేనేజ్మెంట్ ప్రస్తుతం సంజు శాంసన్ను ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై తీవ్రమైన కసరత్తు చేస్తోంది. సంజు గతంలో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో అన్ని మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా ఆయనకు ప్లస్ అవుతుంది. జింబాబ్వే బౌలర్లను ఎదుర్కోవడానికి మన బ్యాటర్లు ముఖ్యంగా పవర్ ప్లేలో దూకుడుగా ఆడటం చాలా ముఖ్యం. లేదంటే స్పిన్ పిచ్పై రన్ రేట్ పెంచుకోవడం కష్టమవుతుంది. రింకు సింగ్ ఒక సామాన్యమైన ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేసే తండ్రి కొడుకుగా రింకు ఈ స్థాయికి రావడం వెనుక ఆయన తండ్రి కృషి ఎంతో ఉంది. ఇప్పుడు తన తండ్రి మృత్యువుతో పోరాడుతుంటే రింకు ఆటకు దూరమై ఆయన పక్కనే ఉండాలని నిర్ణయించుకోవడం ఒక కొడుకుగా ఆయన బాధ్యతను గుర్తుచేస్తోంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆయన తండ్రి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోంది. మొత్తంగా చూస్తే భారత్ ఇప్పుడు ఒక సంక్లిష్టమైన యుద్ధరంగంలో ఉంది. సెమీఫైనల్ చేరాలంటే జింబాబ్వేపై కేవలం గెలవడమే కాదు, భారీ స్కోరుతో లేదా అతి తక్కువ ఓవర్లలోనే మ్యాచ్ ముగించి రన్ రేట్ను మెరుగుపరుచుకోవాలి. ఒకవేళ రింకు లేకపోయినా సంజు శాంసన్ మరియు అక్షర్ పటేల్ లాంటి ఆటగాళ్లు ఆ లోటును భర్తీ చేస్తారని ఆశిద్దాం. చెపాక్ స్పిన్ పిచ్పై కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా జింబాబ్వేతో మ్యాచ్ మనకు ఒక ఫైనల్ లాంటిదే. చివరిగా టీమిండియాకు ఇప్పుడు కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, అదృష్టం కూడా తోడవ్వాలి. ఒకవైపు భారీ విజయాలు, మరోవైపు ప్రత్యర్థి జట్ల ఫలితాల మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ అసలైన క్రీడా స్ఫూర్తి అంటే ఇలాంటి కష్టాల్లోనే పోరాడి గెలవడం. భారత్ ఈ గండం నుండి గట్టెక్కి సెమీస్కు వెళ్తుందని మీలో ఎంతమంది నమ్ముతున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.